మళ్ళీ వచ్చాడా? హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, అందరికీ నమస్కారం. నమస్కారం మాస్టారు. వెల్కమ్ టు ద వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. కో ప్రెజెంటెడ్ బై మినిట్ మే. మీకు నాకు మధ్య ఇదెందుకు? ఈ కళ్ళజోడు స్టైల్ వేసుకున్నా కానీ చాలా డిస్టర్బింగ్ గా ఉంది. మీరు నాకు అంతులేని ప్రేమ, అంతులేని అభిమానం ప్రతి సీజన్ లో చూపించారు. నేనంటే నీకెందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. బిగ్ బాస్ సీజన్ మొదలు పెట్టాలంటే మరి బిగ్ బాస్ హౌస్ చూడాలి కదా. మనం మ్యాన్షన్ వెళ్దాం పదండి. అన్న బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న అది. బుల్ ఫైట్స్ ఎండ్లెస్, ఇక్కడ జరిగే ఫైట్స్ కూడా ఎండ్లెస్. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. నాగార్జున, ఎస్ బిగ్ బాస్, వెల్కమ్ టు బిగ్ బాస్ హౌస్. హే బ్రదర్, వెల్కమ్ వెల్కమ్. మూడొచ్చింది, వచ్చేసిన. మీ స్మైల్ కి, మీ లుక్స్ కి, అండ్ ఇది మీ హోస్టింగ్ స్టైల్ కి. ఎక్కడ పెట్టుకుని ఇది చెప్పు, ఎక్కడ పెట్టుకుని? మీ మీద ఉన్న లవ్ కి. ఈ సీజన్ లో ఎవ్వరు హౌస్ లోకి ఒంటరిగా వెళ్ళట్లేదు. నాకు గిఫ్ట్ ఏమైనా ఇస్తారా? ఒక బడ్డీతో వెళ్ళబోతున్నారు. ఆ బడ్డీని నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి. ఎవడు రాడు? ఫిజిక్ టైట్ గా ఉంది. కాంపిటీషన్ లో మనం కొట్టేవాడు లేడు అనుకున్నా, ఈడు టప్ ఇచ్చేలా ఉన్నాడే. Are you ready to go into the house? I'm excited sir, చాలా Excited? Yes sir. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. Hi, Amma. Yes. Wow. ఏదేదో అనుకున్నా మీరు వచ్చినప్పుడు షాక్ అవుతానేమో, హక్ చేసేస్తానేమో అని. హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ, ఐ డోంట్ నో. అప్పుడు చూసినప్పుడు ఎలా ఉన్నారో, యు ఆర్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సూపర్ గా స్లిమ్ గా అలాగే ఉన్నావు. నేను నా తోడుగా వచ్చే కంటెస్టెంట్లకి నాతో పోటీ పట్టేటప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది, వాళ్ళ కోసం భయంగా ఉన్నా. Oh God. ఈ మధ్యన దీని గురించి ఎక్కువ చెప్పేసుకుంటుంది. బావగారు, నా పేరు ఆదిత్య. ఎవడెవరు నువ్వా? గంగనాడి కొడుకు సన్నాసినాయండి. అయ్యి బాబు నువ్వు పెళ్ళికొచ్చాను. ఆదిత్య, నువ్వు సినిమా నుంచి దూరం వెళ్ళావా లేకపోతే సినిమా నీ నుంచి దూరం వెళ్ళిపోయిందా? అసలు ఎలా జరిగింది బావా? అది చాలా పెద్ద కథ. How are you? ఎవరమ్మా నువ్వు? నా కూతురు అన్నయ్య. అసలు నీకు పెళ్ళయిందా? అయ్యి పోయింది. అదో విచిత్ర కథ. నేను వినకూడదా? అది నేనే చెప్పకూడదు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడు పండుగాడు, ఎవడు చెప్తే బ్లాక్ అయిన మైండ్ కూడా ఓపెన్ అయిపోతుందో ఆడే భాష. శేఖర్ భాష. ఈ ఫేస్ కట్ ఎక్కడో చూసినట్టుగా ఉంది. మా డాక్టర్ గారు వెరీ పాపులర్, బహుశా మీకు టీవీలో కనిపిస్తుంటారు. If you are an RJ, you are an activist. Yes. ఇవన్నీ వదులుకుని ఎందుకు బిగ్ బాస్కి వచ్చావు? అదో పెద్ద సాడ్ లాంగ్ స్టోరీ. నేను ఆ బేబీ చూశాను, బట్ నీ క్యారెక్టర్ కి చాలా అప్రిసియేషన్ వచ్చింది. ఆ క్యారెక్టర్ నా ఒరిజినల్ క్యారెక్టర్ లాగా తీసుకున్నారు సార్. Any given day, I still love my characters and I will any given day not regret what I have done, sir. ఆడపిల్లైనా ఆవిడికి ధైర్యం ఎక్కువ అండి. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. చింతకాయలు సిన్సియర్ రా. మనకంటే ఇప్పుడు నేను ఏవి చూశాను ఇప్పుడే. ఏవిలో యుఎస్ నుంచి ఇండియా రావడం వరకు ఉంది. ఆ తర్వాత ఏం చేశాను అనేది నేను షోలో చెప్పాలనుకుంటున్నా. ఆ తర్వాత ఏమైంది సార్? రెడీ గాయ్స్. బట్ నా కోసం ఒక చిన్న పని చేయాలి. ఎనీథింగ్ ఫర్ యూ సార్. ఎనీథింగ్. మీరు ఒక మాట చెప్పండి అంతే. ఏదో మీ అభిమానం, ఏమన్నా వేసేయాలా? ఒక 4 వారాలు హాలిడేకి వెళ్తున్నాను. అదొక్కటి తప్పితే అలా. సారీ సార్, మీకోసం ఏం చేయమన్నా చేస్తాను. నా చెయ్యి నరుక్కోమన్నా నరుక్కుంటాను, పైనుంచి దూకమన్నా దూకుతాను.
కానీ ఈ విషయంలో నన్ను బలవంత పెట్టకండి. మీరు అంతా ఇలా నవ్వుతూ ఎంత హ్యాపీగా మాట్లాడుతుంటే ఫ్యూచర్ నాకు మీ ఫ్యూచర్ ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది. హాయ్ పృథ్వీ, it was a wonderful performance. థ్యాంక్ యూ సార్. సార్ మీరు టీవీ సీరియల్ బబ్లు గారు కదా? నేనే. హౌస్ లో నీకు లిమిట్లెస్ గా ఏం కావాలి? లిమిట్లెస్ లవ్ వస్తే లిమిట్లెస్ లవ్ ఫ్రమ్ ద ఆడియన్స్. అది నీ బిహేవియర్ మీద బేస్ అయి ఉంటుంది. చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని చూడటం. తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం ఎలా ఉంటుందో ఇప్పుడు మిమ్మల్ని చూడగానే. మీరిద్దరూ చూడడానికి చాలా బాగున్నారు, కానీ మీ ఐక్యూ లెవెల్ ఏంటో టెస్ట్ చేయాలి. సైన్స్ క్వశ్చన్స్ అడగండి, నాకు సైన్స్ వచ్చు. ఒక ఎలక్ట్రిక్ ట్రైన్ నార్త్ వెళ్తుంది. ఇది ఫిజిక్స్ కదా? ఇది ఫిజిక్స్ కదా? సైన్స్ అమ్మా, ఫిజిక్స్ అంటే సైన్సే. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. ఒక ఎలక్ట్రిక్ ట్రైన్ నార్త్ వెళ్తుంది, దాని పొగ ఎటు వెళ్తుంది? సౌత్. కానీ ఇంతకీ ఎలక్ట్రిక్ ట్రైన్ పొగ ఉంటుందా? గుడ్, ఎల్కేజీలో పడండి. నైస్ టు సీ యు. బా ఎంత బాగుందమ్మా నీ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. డాన్స్ ఎరకొట్టేశావు. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ రా. థ్యాంక్ యూ అనియా. నీకు ఇంత టాలెంట్ ఉందని నీకు ఎప్పుడు తెలిసింది? చిన్నప్పటి నుంచి సార్. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం? చాలా. డాన్స్. ఓకే, గాడ్ బ్లెస్ యు తల్లి. థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్ మిమ్మల్ని ఎక్కడో చూశానండి. ఎక్కడ చూసారు చెప్పుకోండి. అదే గుర్తు రావట్లేదండి. మరే గుర్తు తెచ్చుకొని చెప్పండి, నేను ఎక్కడే తిరుగుతుంటా. చిన్నప్పటి నుండి యాక్టర్ అవ్వాలని కోరిక. ఐ హావెంట్ గాట్ ఎనీ ఆపర్చునిటీ హియర్ దేర్, సో ఐ థాట్ వీళ్ళు వాళ్ళని ఆపర్చునిటీస్ ఇవ్వడం మనమే క్రియేట్ చేసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేసిన సార్. టచ్ చేసావయ్యా, నా గుండెలే టచ్ చేసావు. ఎవరు ఫ్యాన్ నాగమణి సార్ ఎవరు ఫ్యాన్ నువ్వు? నాకు నేనే ఫ్యాన్ సార్. అయ్యి బాబోయ్ నిజమే. సూర్యాగ్నిలోచన శ్వేత ఋషభ వాహన పూలపాణి భుజగ భూషణ త్రిపుర నాశనక్తన. ఉద్దేశంతో కూడిన మిమ్మల్ని చూస్తుంటే నా మనసుకి ప్రశాంతంగా ఆహ్లాదంగా అనిపిస్తుంది. వాడే ఉద్దేశంతో అన్నాడు. ఈ సీజన్ మీరు మునుపెన్నడూ చూడని విధంగా ఉండబోతోంది. తొందరగా అడిచారు సార్, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాడు. ఫుల్ సినిమా మున్ముందు వారాల్లో మీరు చూడబోతున్నారు. అంటే ముందుంది ముసళ్ళ పండగ అని. ఆ ప్రైజ్ మనీని చూపించే సమయం ఆసన్నమైంది. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ దా కూర్చో. ఆరంభిద్దామా? రేపు